హలో అండి, ఇక నేనైతే విలేజ్కి వచ్చేసినాను. వెల్కమ్ టు మై విలేజ్ బ్లాగ్స్. ఇక విలేజ్ బ్లాగ్స్ అయితే సూపర్ ఉండబోతున్నాయి, అస్సలు మిస్ కాకండి. సో ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్తోనైతే మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా ఇదే మా ఇల్లు, వచ్చేసినాము. దేని దాని ఎందుకు పనాడు నడువురు బాబు. మామయ్య బాగున్నా? అమ్మేది అమ్మది బట్టలేసుకుంటాం. సంక్రాంతి గిఫ్ట్ అమ్మాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇక నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాను. ఊరికి చూపిస్తానంతా. సంక్రాంతికి అయితే ఊరికి వచ్చేసినాం. ఇక నేనైతే ఇక్కడ వచ్చేసి ఆ చెక్కల కోసం అయితే వెన్నీళ్ళు పెట్టిన నీడ చెక్కలు ప్రిపేర్ చేస్తాం. ఆల్రెడీ అత్తమ్మ మురుకులు చేసేది. చూడండి ఎన్ని మొక్కలు పెట్టుకుండో మా మామయ్య. కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, ఇక్కడ వచ్చేసి పెండ కల్లాపు కోసం క్యాలెండర్ పెట్టారు. ఇక్కడ వచ్చేసి బాగా వేడి చేయాలమ్మ నీళ్ళు. ఇక్కడ చూడండి, ఇక బంతిపూల వనం. ఇంకా రేపటికి ఫుల్ మనకి ఫుల్ తోరణాలు, మంచిగా బంతిపూల దండలు వేసుకోవడానికి. మనం పాలకుర్తికి పోవాలమ్మ మళ్ళీ ఒకసారి. గాజులు తెమ్మన్నా నేను తేలేదు. రేపా? ఇప్పుడు వచ్చినాక పోదాం. పొద్దున ఆమె షాప్ తెరవలేదు. తెల్ల కుక్కనా? మా మామయ్య వచ్చి ఇన్న తింటాడు. ఇక ప్లేస్లు ఇక వంట రూమ్
ఇక మా అత్తమ్మనైతే వచ్చే వరకు మురుకులు చేసి పెట్టేసింది. మురుకులు అయితే చేసేసింది. చూడండి, ఇంకా వేడి నీళ్ళు అయితే రెడీ అయిపోతున్నాయి ఇక్కడ. ఇక నెక్స్ట్ చెక్కల కోసం అయితే వేడి నీళ్ళు రెడీ అవుతున్నాయి. ఇక్కడ పల్లీలు ఏం చేస్తున్నాను, పల్లీలు పువ్వులు వేసుకుందామని. పల్లీలు అయిపోయినాయి. ఇక నువ్వులు అయితే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇది వచ్చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర అవన్నీ మిక్సీ పట్టినాము. దాంట్లోకి చెక్కలకి వేయడానికి ఇవన్నీ కలిపి చేస్తుంది. దీపో అటు పోసినావమ్మా.